నమస్తే సార్. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? డెవలప్మెంట్ కోసం. మరి జగన్ గారి వయసు పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగాలేదండి. నేను లాస్ట్ టైం ఆయనకే వేసాను. బాగాలేదు. మరి ఉద్యోగ అవకాశాలు డెవలప్ అసలు ఏంది అన్నిట్లో మైనస్, సున్నా. ఎవరో దేశం డబ్బులు తెచ్చేసి ఇచ్చి అదే డెవలప్మెంట్ అదే అంటే అట్లా కుదరదు కదా. ఫీలింగ్ ఎక్కువైంది, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది. పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు పెట్టించుకోవట్లేదు. సో పాలన ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ జగన్. సో ఐఎమ్ గోయింగ్ టు టీడీపీ అలయన్స్. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? నేను ఉందనుకోండి. మరి జగన్ గారికి ఏమో లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, ఈసారి 175 ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? నేను 30 సీట్లు వస్తాయి అనుకున్నాను. 30 సీట్లు ఎందుకు అంత తగ్గుతుంది? ఆయన మీద చాలా హోప్స్ ఉన్నాయండి. అప్పుడు అంతా వన్ టైం ఒకసారి వేస్తే చాలు అనుకున్నారు. ఒకసారి అని ఆయన చూసింది 3 రాజధానులు అన్నాడు. అంతకుముందు నేను అక్కడే రాజధాని, నేను అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు. లేదా 3 రాజధానులు కూడా ఎక్కడ లేదు కదా. కర్నూలు లేదు, అమరావతి లేదు, వైజాగ్ లేదు. సో లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ ని ఎవరు అభివృద్ధి చేశారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఎవరు దాన్ని చెడగొట్ల, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడ ఇంప్రూవ్మెంట్ వెళ్ళి మనం అందరం చూస్తున్నాం కదా, ఇంప్రూవ్మెంట్ లేదు. సో జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఒకవైపు ఉన్నాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి, మీరు గెలవాలనుకుంటున్నారు కదా. సింహం సింగిలేనండి. సింహం సింగిల్ గానే వచ్చిందని చెప్తారు, కానీ ఓట్లు కదా కావాల్సింది. ఓట్లు ఎవరు వేస్తే వాళ్ళు గెలుస్తారు. సో నా ఫీలింగ్ ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ వస్తుంది. 175 సీట్స్ కి 175 ఖచ్చితంగా మేమే కొడతాము, మేమే గెలుస్తాము అని అంటున్నారు కదా. ఎవరు అభిప్రాయం వాళ్ళండి. నేను వస్తాం అనుకుంటాను, రావు. నేను జనంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను వస్తే 30-35. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు కనుక ఈ కేసులు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడకుండా కనుక కాముగా ఉంటే 80 సీట్లు అన్నా వచ్చాయి. సో ఇప్పుడు లేడీస్ గురించి అమ్మనాపతులు తిట్టడం, వాటి గురించి వచ్చేటప్పటికి మైనస్ పోయింది. సో నేను ఆ 35 మాక్సిమం 40 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు.